రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ విడుదల చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై ఈ నెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపడతామని, మొదట పిటిషనర్లు, ఆ తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నారు. రోజుకు 2 చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి దశలో 4 ఎమ్మెల్యేలను విచారించిన సభాపతి మరో 4 విచారించనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు విచారణ చేయనున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. మరో 6 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కావాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు నవంబర్ 1వ తేదీతో ముగిసినప్పటికీ మరో 2 నెలలు సమయం కావాలంటూ సుప్రీంకోర్టును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమయం అడిగారు. దీంతో సుప్రీంకోర్టు సమయం ఇవ్వడంతో మరోసారి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి షెడ్యూల్ ను స్పీకర్ విడుదల చేశారు. నవంబర్ 6, 7, 12, 13 తేదీల్లో ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీలను విచారణ చేయబోతున్నారు. వీరిని విచారణ చేసిన తర్వాత వీరిపై ఫిర్యాదు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా విచారణ చేయబోతున్నారు. ఆ తర్వాత పార్టీ మారినటువంటి ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీల న్యాయవాదులతో పాటు వీరిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల న్యాయవాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ 4 ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తి కాబోతుంది. అంటే నవంబర్ 2వ వారం లోపు ఈ 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవకాశం మనకు కనపడుతుంది. అయితే ఇక మిగిలిన 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానన్న నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ గతంలో నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ వారు వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయిన తర్వాత మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత 2 ఎమ్మెల్యేల విచారణ విషయంలో వారు విచారణకు వస్తారా రారా, వారు ఒకవేళ విచారణకు రాకపోతే ఈ 2 ఎమ్మెల్యేల విచారణకు రాలేదని సుప్రీంకోర్టుకు స్పీకర్ ఏమైనా నివేదిక ఇచ్చే అవకాశం ఉండాలనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. మొత్తానికైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాక మరో 4 ఎమ్మెల్యేల విచారణ చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయడంతో 4 ఎమ్మెల్యేల విచారణ కూడా త్వరలో పూర్తి కాబోతోంది. మొత్తానికి ఈ విచారణ పూర్తి అయిన తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు అసెంబ్లీ స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సబీన్.